ఈయనే కొంచెం ఉందట్రా ఇటు చూడు. పంట దిగుబడి రాక పురుగుల మందు తాగి చనిపోయిన రైతులు కాదురా. వీళ్ళు ఇంత పండించి అది ఇది చేసే బదులు అదేదో మంచి ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు కదరా. వీళ్ళకి ఆ మాత్రం తెలియలేదా? లేదు మామ, వీళ్ళకి అవునా తెలియలేదు. వాళ్ళకి ఏదో అప్పో సొప్పో చేసి పంట పండేయడమే రా వాళ్ళకి తెలిసింది. అయినా ఏసీలో కూర్చొని పిజ్జాలు బర్గర్లు తినే మనకేం తెలుస్తుంది రా వాళ్ళ విలువ. ఒకప్పుడు రైతు అనేవాడిని రాజు అనేవాడు, కానీ ఇప్పుడు వారి పేరులో తప్ప రాజరికం ఎందులో లేదు. ఒకసారి ఆలోచించు మామ, మనము రైతులు అనేవాళ్ళు ఈ పని కాకపోతే ఇంకో పని చూసుకుంటే మనం తినే తిండి విమానాల ధరలు ఎక్కుతాయి. ఇప్పుడు మనము తినే తిండి మనకి ఇంత తక్కువ ధరలో దొరుకుతుందంటే అది రైతన్న వల్ల. అందుకే అంటారు రా రైతుని రాజు అని. ఒకసారి ఆలోచించు మామ, రైతు అనేవాళ్ళు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందో. సారీ రా మామ అలా అన్నందుకు. మనం రైతులకు చాలా రుణపడి ఉండాలి. అవునురా, మన దేశాన్ని ఒకళ్ళు బయట నుంచి కాపాడుతుంటే ఇంకొకళ్ళు మన దేశాన్ని లోపల నుంచి కాపాడుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, మన రైతన్నలు. అందుకే అంటారు జై జవాన్ జై కిసాన్ అని. ఏమైందిరా? అదే ఎందుకు ఏడుస్తున్నావురా? ఎందుకురా ఏడుస్తున్నావు?